అండి ప్రపంచంలో ప్రతివాడు ఏం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా చేసేది ఒకటి ఉందండి, అదే ఎదురు చూడడం. ఆఫీస్కి వెళ్ళిన మొగుడు ఆఫీస్ నుంచి ఇంటికి ఎప్పుడు వస్తాడని పెళ్ళం ఎదురు చూస్తుంది. బడికి వెళ్ళిన పిల్లలు బండి నుంచి ఇంటికి ఎప్పుడు వస్తారని తల్లి ఎదురు చూస్తుంది. జాబు లేని వాళ్ళు జాబ్ కోసం, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కోసం, ఇలా ఎవరికి సంబంధించిన దానికోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా అందరూ ఒకళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అది ఎవరి కోసం తెలుసా? పని మనిషి కోసం అండి. మన ఎక్సలెంట్ ఇంట్లో కూడా పని మనిషి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూపులకి ఎండ ఏమైందో టైటిల్స్ అయిన తర్వాత మీరే చూసేయండి. హాయ్. ఎక్సలెంట్ ఇల్లు చెట్టబోలేనంత కళ్ళు, ఎక్సులున్న ఇల్లు మాల వైంటి ఇల్లు. ఎక్సలెంట్ ఇల్లు మీ కామెడీ పిల్లు. ఎక్సలెంట్ ఇల్లు ఈ చెట్ట డ్రామాల ఫుల్లు. వైఫ్ తో సరసము, ఎక్స్ తో సమరము, మొగుడికేమో ముద్దులు, ఎక్స్ కేమో గుర్తులు. బాస్ తో పెక్కులు, మేగితో హక్కులు, పక్కనున్న వైఫ్ ఏమో పెరుగన్నం లాంటిది, ఎదురుగున్న ఎక్స్ ఏమో చికెన్ లెగ్ పీస్ అది. ఎక్స్ కళ్ళ ముందు తిరిగితే చెప్పలేని కలవరం, పెళ్ళానికి దొరికితే వచ్చులే చలి జ్వరం. ఎక్సలెంట్ ఇల్లు చెట్టబోలేనంత కళ్ళు, ఎక్సులున్న ఇల్లు మాల వైంటి ఇల్లు. ఎక్సలెంట్ ఇల్లు మీ కామెడీ పిల్లు. ఎక్సలెంట్ ఇల్లు ఈ చెట్ట డ్రామాల ఫుల్లు. ఏంటి గ్రీన్ టీనా? హా మమ్మీ. అవును, ఈ రోజే కదా నువ్వు జాబ్లో జాయిన్ అయ్యేది. అది వెళ్ళేది పని మనిషిగా, ఏదో పైలట్గా కాదు. ఏ పని అయితే ఏంటి, ఏదో నీకు హెల్ప్ చేద్దామని పని మనిషిగా వెళ్తుంటే మెచ్చుకోవడం మానేసి ఎటకారం ఏంటి నాన్న? సారీ అమ్మా. మీ నాన్నకెటకారం చేయడం, ఎదుటోళ్ళని ఏరి పప్పలం చేయడం అలవాటేగా. సారీ అని చెప్పాను కదా. అది హెల్ప్ చేయడం మానేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు. మన అప్పు తీరాలంటే అది హెల్ప్ చేయవలసిందే. నువ్వు త్వరగా వాళ్ళని మాకు ఈ ఇల్లు వద్దని పారిపోయేలా చేస్తావో, ఆ ఇల్లు వీళ్ళకి అద్దెకిచ్చినట్టే వేరే వాళ్ళకి అద్దెకిచ్చి ఆ డబ్బులు మనం నొక్కేసి మన అప్పులు తీర్చేసుకుని ఈ ఊరి నుంచి మకా మార్చేద్దాం. పెద్ద ప్లానింగే. అవును, వాళ్ళని ఇంటి నుంచి పారిపోయేలాగా చెప్పిన ప్లాన్ గుర్తుందా? గుర్తుందమ్మా. ఏదమ్మా ఆ ప్లాన్ ఒకసారి చెప్పు. ఇదేమన్నా క్లాస్లో పాటవా మళ్ళీ మళ్ళీ అప్పచెప్పడానికి? నువ్వే మిషన్ మీద ఉన్నావో నీకెప్పటికప్పుడు గుర్తు చేయడం మా బాధ్యత కదా. వాళ్ళకి తెలియకుండా వాళ్ళకే నష్టం కలిగిస్తూ ఈ ఇల్లు మాకు కలిసి రాలేదు అని వాళ్ళంతటి వాళ్ళే పారిపోయేలా చేయాలి, అంతే కదా? శబాష్, నా కూతురు అనిపించావమ్మా. ఏ ఇప్పుడు అది చెప్పకపోతే నీ కూతురు కదా? నా కూతురే. ఏ నీకొక్కడికే కూతురా? నీకు కూడా కూతురే లేవే. ఏంట్రా విసుకుంటున్నావు? అంజుగారు, ఏంటి బాసు అంత గట్టిగా అరిసావు? మరి లేకపోతే ఊరంతా తిరిగిన అదే చెప్పులతో ఇంట్లోకి వస్తారేంటండి? బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఆ చెప్పులతో ఇంట్లోకి వస్తాయి కదా. తమ అరిసిన అరుపులకి ఆ బ్యాక్టీరియా ఫంగస్లు చచ్చిపోయి ఉంటాయి. అయినా అరుపుకి నాకు గుండెకపోతే ఏంటి బస్సు పరిస్థితి? అసలు నా పెళ్ళాన్ని నేను ఒక్కడో మొగుడిని. అంటే ఏంటి, నాకు 10 మంది ఉన్నారనా? అసలు మీ గురించి ఎవడన్నాడండి? పెద్ద ఆయనకి నేను ఒక దాన్ని ఉన్నానని ఊపుకుంటూ వచ్చేస్తారు. ఎదిగో బాసు, మీ ఆవిడని కంట్రోల్లో పెట్టుకో, లేదంటేనా? లేదంటే ఏం చేస్తావు? చెప్తే బాగోదు, చేస్తే అస్సలు బాగోదు. చిచి, నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాది తప్పు. షేమ్ టు షేమ్. అంజిగారు, పొద్దు పొద్దున్నే గొడవలు ఎందుకండి? ఇది మరీ బాగుంది. గొడవ పెట్టుకుని మీ ఆవిడికి చెప్పండి, నాకు చెప్తాను బాసు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అర్థమైందిలే, ఎలాగో నా పెళ్ళ నా మాట ఉందో కనీసం మీరైనా అర్థం చేసుకోండి అని నాకు చెప్తున్నావు, అంతే కదా? నేను అలా అనలేనని తెలుసు కదా కావ్య నీకు. మరి ఆయన అలా అంటున్నప్పుడు నువ్వు ఖండించాలా లేదా? నువ్వే అన్నావు కదా ఆయన నోట్లో నోరు పడ్డం ఎందుకని, అందుకే ఖండించలేదు. సర్లే, మీతో నాకేంటి, అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. పనులంటే గుర్తొచ్చాయి, ఇవాళ రావాల్సిన మన పని మనిషి బేబీ ఇంకా రాలేదేంటి? తన పని మనిషిని పిలవద్దంది కదా. అదేలేండి, డొమెస్టిక్ ఆపరేషన్ మేనేజర్. ఇంట్లో పనులు చేయడం అలవాటే కదా, చేసుకోండి. ఇంట్లో పనులు చేసుకోవడానికే కదా తనని పెట్టుకుంది. అన్ని పనులు మనమే చేసుకుంటే ఇంక తనని పెట్టుకోవడం ఎందుకు, శాలరీ ఇవ్వడం ఎందుకు? అయితే తను వచ్చేంత వరకు వెయిట్ చేయండి. నాన్ సెన్స్. తన కోసం మేమెందుకు వెయిట్ చేయాలి? తను వచ్చే మీ పనులు చేయాలన్నప్పుడు తన కోసం వెయిట్ చేయాలి కదా. నాకు వెయిట్ చేయడం నచ్చదు. వెయిట్ పెరగడం, వెయిటింగ్ చేయడం ఎవరికే నచ్చదు. అయితే ఇప్పుడు ఏంటంటే తనకు ఫోన్ చేసి రమ్మని చెప్పండి. తమరు సైజ్ కదా, ఆల్రెడీ నెంబర్ ఇచ్చా. తనకు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. తమరు బెస్టీ కదా, తమరు కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తుందేమోనని. అవునంజి గారు, కొంచెం తొందరగా ఫోన్ చేసి రమ్మనండి. ఇంట్లో దుమ్ము చూస్తే చాలా చిరాగ్గా ఉంది, పైగా నాకు డస్ట్ అలర్జీ కూడా. అయితే మీ ఆవిడ దూరంగా ఉండండి. అంటే నేను డెస్టనా?
డస్ట్కి దగ్గరగా ఉంటేనే డస్ట్ ఎలర్జీ అవుతుంది. మీ ఆయనకి ఎప్పుడు దగ్గరగా ఉండేది మీరే కదా, అందుకే అలా అన్నాను. యూ మ్మ్. కావ్య కూల్, నేను మాట్లాడతా. నాకు మహానుభావ మీకు దండం. బేబీ కాల్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా గొడవ పడకుండా ఉంటే చాలు. సర్లే ఫీల్ అవ్వకండి, ఇప్పుడే కాల్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బేబీ. 100 ఏళ్లే నీకు, నీకే కాల్ చేద్దాను ఫోన్ తీసాను, ఇప్పుడే నువ్వు వచ్చావు. నువ్వు మరీను అంజీ, నేను 100 ఏళ్ళు ఎలా బతుకుతా? ఆ లైఫ్ కూడా తీసుకుని బతికేయే. తన 100 ఏళ్ళు బతకడానికి మా ఇష్యూ పోవాలా? ఏ తమరు ఆయుష్ ఇవ్వచ్చుగా. నేను ముందు పోతే తనాలే బతుకుద్ది. బెస్టీ కదా, తోడుగా ఉండాలి. మీరు తోడు ఉండాల్సింది మీ ఆవిడికి, ఈవిడికి కాదు. మ్మ్. కుళ్ళే, దీన్నే ఇంగ్లీష్లో జెల్సీ అంటారు. తమరు ఆపండి. ఎప్పుడు రావాలి, ఎప్పుడొచ్చావు? ఫస్ట్ డేనే ఇంత లేటుగా వస్తారా? ఇదేనా నీ ప్రొఫెషనలిజం? జాబులో ఫస్ట్ డే కదా, వచ్చేటప్పుడు గుడికెళ్ళి ఉంటుంది, లేట్ అయింది. హా అవును, నాకు పనిచ్చిన మీరందరూ బాగుండాలని గుడికెళ్ళి మీ అందరి పేరు మీద అర్చన చేయించుకొని వచ్చా, అందుకే లేట్ అయింది. మ్మ్. అవును, బేబీ కూడా నాలాగే బాబా భక్తురాలు. అవునక్క, 10 కాలాల పాటు నువ్వు పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలని, కళ్యాణ్కి జాబ్లో మంచి ప్రమోషన్ రావాలని, అలాగే కావ్య రీల్స్కి మంచి రీచ్ రావాలని మొక్కుకున్నాను, అందుకే లేట్ అయింది. ఇంక సర్లే బాబు. అందరి కోసం మొక్కుకున్నావు, నీ బెస్టీ కోసం ఏం మొక్కోలేదా? అందరూ బాగుండాలి, అందులో తను తను ఉండాలి. ఉండాలి. బెస్టీలం కదా, ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాం. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక పని స్టార్ట్ చేయి. ఇప్పుడే జాయిన్ అయ్యి అప్పుడే పనా? లేకపోతే పడుకొని పవర్ నాప్ వేసి లేచిన తర్వాత బ్లాక్ కాఫీ తాగి రిలాక్స్ అయిన తర్వాత పని చేస్తావా? ఇప్పటికే లేట్ అయింది, స్టార్ట్ చేయి. జాయినింగ్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. ఏంటి, పని మనుషులకు కూడా జాయినింగ్ ఫార్మాలిటీస్ ఉంటాయా? తను పని మనిషి కాదు, మన మనిషి. ఇంతకీ ఏంటి నీ జాయినింగ్ ఫార్మాలిటీస్? చెప్తాను, కూర్చోండి. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ఫార్మాలిటీస్? ముందు నా జాబ్ ఆఫర్ మీద మీరందరూ సైన్ పెట్టాలి. ఇందులో మీ కండిషన్స్, నా కండిషన్స్, పాలసీస్ అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయి. వావ్, కార్పొరేట్ స్టైల్లో హోమ్ మేడ్ జాబ్కి కొత్త ట్రెండ్ సెట్ చేసావు. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? నాకు ఈ ఇల్లంతా తిప్పి ఎక్కడెక్కడేమున్నాయో చూపించాలి. నువ్వు ఇంట్లో పని చేయడానికి వచ్చావా, హోమ్ టూర్ చేయడానికి వచ్చావా? ఇప్పుడు కాసేపెక్కి ఫ్లైట్లోనే ఎయిర్ హోస్టెస్లు ఎక్కడ ఉందో చెప్తారు కదా, అలాగే మన ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఎక్కడ ఉందో చెప్పకపోతే తనకి ఎలా తెలుస్తుంది? హా, రేపే ఫైర్ యాక్సిడెంట్ జరిగితే తప్పించుకోవడానికి ఎగ్జిట్లు, మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఎక్కడున్నాయో ఎలా తెలుస్తాయి? అయితే నేను చేసిన హోమ్ టూర్ వీడియో ఉంది, అది చూడు. అది చూసాక కన్ఫ్యూజ్ అయింది పాపం. ఎందుకు మామా? నువ్వు ఉండవే, మన చెప్పకపోతే వాళ్ళకి నిజాలు ఎలా తెలుస్తాయి? తమరు చేసి చూపించండి హోమ్ టూర్ ఎలా చేయాలో. చూపిస్తా, టైం వచ్చినప్పుడు అన్నీ చూపిస్తా. చూస్తా చూస్తా. హ్మ్. నీ ముగ్గురు నేనే చదవకుండా సంతకం ఏంటాం నీకేంటే? ఏదో పెద్ద పేపర్ల కరెక్షన్ చేసే టీచర్లకి సంతకం ఏంటే? నేను మాత్రం చదివే సంతకం పెడతా. నువ్వు కంగారు అడుగు, చదివినా దానికి అర్థం కాదు. బాసు, మీ ఆవిడంతా చూసి సంతకం పెట్టిన తర్వాత కూడా నువ్వు చదువుతున్నావు అంటే మీ ఆవిడ మీద నమ్మకం లేదనమాట. నమ్మకం లేక కాదండి, ఓ, గౌరవం లేదా? మీతో పెట్టుకోవడం కంటే సైలెంట్గా సంతకం పెట్టి సైడ్ అయిపోవడం బెటరు. తెలుసు కదా. సంతకాలు అయ్యాయి కదా, ఇంక పని స్టార్ట్ చేస్తావా? చేస్తాను, కానీ ఏం పనులు చేయాలి? అంట్లు తోమాలి, వంట చేయాలి, పూజకన్నీ సిద్ధం చేయాలి. బట్టలు ఉతకాలి, ఆరిన బట్టల్ని ఐరన్ చేయాలి, మొక్కలకి నీళ్ళు పోయాలి. రోజు బూజులు దులపాలి, ఇల్లు నీట్గా తుడవాలి, ఫ్లోర్ క్లీనర్ వేసిన గోరువెచ్చని నీళ్ళతో తడిగుడ్డ పెట్టాలి. నేనేం చెయ్యాలో మీరు చెప్పారు, కానీ వీటిలో నేనేం చేస్తానో నేను ఇప్పుడు మీకు చెప్తాను. అదేంటి, అన్ని పనులు చేయడానికే కదా తమన్ని పెట్టుకున్నది. మనిషి అన్నవాడు ఎవడన్నా ఇంత పెద్ద ఇంట్లో ఇన్ని పనులు చేస్తే బతుకుతాడా? ఒక్కొక్కరు 3 పనులు చెప్పారు కాబట్టి ఒక్కొక్కరు చెప్పిన దానిలో ఒక్కో పని చేస్తాను. అవును, తను చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. బేబీ, నువ్వేం చేస్తావు అది చెప్పు. వంటలో హెల్ప్ చేస్తా, మొక్కలకి నీళ్లు పోస్తా, వాషింగ్ మిషన్లో బట్టలేస్తా. ఇవన్నీ ఈజీ పనులే కదా. ఈజీ ఏంటి, కష్టమేంటే? పనులు పనులే కదా. ఆహా, ఇంకా తమరు వెనకేసుకొని రాలేదేంటా అని చూస్తున్నాను. కళ్యాణ్, కష్టమైన 3 పనులు చెప్పు. అంట్లు తోమాలి, ఇల్లు తుడిచి తడిగుడ్డ పెట్టాలి, వాష్రూమ్స్ క్లీన్ చేయాలి. వాష్రూమ్స్ నేను క్లీన్ చేయను. అయితే బట్టలు చేత్తో ఉతకాలి. డన్. ముందు నా బట్టలు ఉతుకు, కొత్త రీల్స్ చేయడానికి బట్టలు కావాలి.
బట్టలదేముంది, నువ్వు ముందు అంట్లు తోమితే నేను వెళ్ళి వంట చేసుకుంటాను. ఇల్లు తొడవకుండా వంట ఎందుకు? ముందు ఇల్లు తొడవాలి. ముందు నేను ఏం పని చేయాలో ఎవరి పని చేయాలో డిసైడ్ అయ్యి చెప్పండి. ఏ బేబీ, ఏం చేస్తున్నావు? ఈ బ్రష్తో ఎవరైనా అంట్లు తోముతారా? మనం బ్రష్ చేసినప్పుడు మన పళ్ళు తలతలా మెరిసిపోతాయి కదక్క, అలానే అంట్లు కూడా మెరవాలని బ్రష్తో తోముతున్నా. సరిపోయింది, నువ్వు ఇలా తోమితే తెల్లరినట్టే. నువ్వు తోమాల్సింది ఈ బ్రష్తో కాదు, ఆ డిష్ వాషర్ స్క్రబ్తో. దాంతో ఎలా తోమాలో నాకు తెలియదక్క. ఈసారికి నేను చూపిస్తాను, నెక్స్ట్ టైం నుంచి నువ్వు తోము. ఇలా రా. ఓకే. సరే గాని ఇంతలోగా నువ్వు బాబా విశేషాలు చెప్పు. బాబా సినిమా 2002లో రిలీజ్ అయిందక్క. అప్పటికే నాకు 2 ఇయర్స్. అందులో రజనీకాంత్ యాక్టింగ్ ఎరగదీశాడు అనుకో. అండ్ అందులో పాటలన్నీ నాకు చాలా ఫేవరెట్. నేను అడిగింది షిరిడి బాబా గురించి, నువ్వేంటి రజనీ బాబా గురించి అక్కడికే చెప్తున్నావు? వస్తున్నానక్క. ఆ రోజు ఆ మూవీ చూసి ఇంటికెళ్ళి పడుకున్నానా, కల్లో బాబా 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 అని కలవరిస్తున్నాను. అప్పుడు నాకు ఆ షిరిడి సాయిబాబా దర్శనం ఇచ్చారు. అప్పటి నుంచి నేను బాబా భక్తురాలని అయిపోయా. అవునా? మ్మ్. సరే గాని ఇంతలోగా బాబా విశేషాలు చెప్పు. బాబా సినిమా 2002 రిలీజ్ అయిందక్క. అప్పటికే 2 ఇయర్స్. అందులో రజనీకాంత్ యాక్టింగ్ ఎరగదీశాడు అనుకో. ఇదిరా, ఇలా కడగాలి. రేపటి నుంచి నువ్వు తోమస్తావు కదా. హా అక్క. గుడ్ గర్ల్. ఈ బట్టలన్నీ ఇప్పుడు చేత్తో ఉతుకు. ఏంటి ఇవన్నీ ఇప్పుడే ఉతకాలా? ఏ గంటాగి రెస్ట్ తీసుకున్న తర్వాత ఉతుకుతావా? నేను చూశాను నువ్వు ఎంత కష్టపడి రాజీతో అంట్లన్నీ తోమించావో. డూ ఇట్ రైట్ నౌ. ఏంటి బేబీ, ఏం చేస్తున్నావు? ఇల్లు ఊడుస్తున్నా కళ్యాణ్. బ్రష్తో పెయింట్ వేస్తున్నట్టు ఏంటా ఊడ్చడం? మీ ఇంట్లో అయితే అలాగే ఊడుస్తావా? కాదు, అయితే మీ ఇంట్లో ఊడుస్తున్నట్టు ఊడు. మా ఇంట్లో రోబో ఇల్లు క్లీన్ చేస్తుంది, ఇలా చీప్గా చీపురుతో కాదు. ఏంటి, మీ ఇంట్లో రోబో క్లీన్ చేస్తుందా? హా, అయినా ఈ కాలంలో కూడా ఎవరు చీపురుతో క్లీన్ చేస్తారు చెప్పు? అంటే నీకు చీపురుతో ఇల్లు ఊడడం రాదనమాట. రాదు, కానీ నేర్పిస్తే నేర్చుకుంటా. నేను ఇల్లు ఊడడం నేర్పించడం బేబీ. కళ్యాణ్, ఇప్పుడు నువ్వు కొత్తగా ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యావు అనుకో, నీకు అక్కడ వర్క్ అంతా తెలియాలని రూల్ ఏం లేదు కదా. వాళ్ళు ఎలా నీకు కేటీ ఇస్తారో అలాగే నువ్వు నాకు కేటీ ఇవ్వు. పాయింటే. ఏది చీపురు ఇలా ఇవ్వు. తీసుకో. ఇలా పక్కకి రా. చీపురుని ఇలా పట్టుకొని ఇలా సమాంతరంగా నేల సమంతలాగా. సమంతలాగా, సానియా మిర్జాలాగా కాదు బేబీ. సమాంతరంగా అంటే 0 degrees అని. ఓకే. కళ్యాణ్, హ? ఏం చేస్తున్నావు? ఏంటి బేబీ నేను చేశాడు? నేనేం అబ్బా, చేశాను? బేబీ చేయాల్సిన పని తను చేస్తున్నాడు. ఓ సీ మాత్రం దానికి ఎందుకు అంతలా అరవడం? పని చేయాల్సింది బేబీ అయితే తనతో పని చేయించడం ఏంటి? ఇందాక కూడా రాజీతోనే గిన్నెలన్నీ తోమించింది. ఇప్పుడు కళ్యాణ్తో ఇల్లంతా ఉడిపిస్తుంది. నాకు తెలియని పని నేర్పించమని అడగడం తప్ప అంజీ? ఏం తప్పులేదు, ఇవాళ నేర్చుకుంటుంది, రేపు చేసేస్తుంది. ఒక్క పని అంటే ఒక్క పని కూడా సరిగ్గా రాదు. 5,000 దండగా. అదేంటి, నా శాలరీ 15,000 కదా. 5,000కు మాట్లాడమని చెప్పాం కదా. అది 3 నెలలకి కలిపి చెప్పినట్టుంది. హా, అవును. ఆ వాషింగ్ మిషన్లో బట్టలు ఎవరు ఆన్ చేశారు? ఏ మిషన్ ఫుల్ హీట్లో పెట్టి టైమర్ ఆన్ చేసినట్టున్నారు. కలర్స్ ఒక్కదానికొకటి అంటికిపోయాయి. ఏ నిన్ను బట్టలు చేత్తో ఉతకమని చెప్పాను కదా. చేత్తో తీసుకుని వాషింగ్ మిషన్లో వేసాను. వాట్? యా. మాకు తినొద్దు. మా కోసం పనిచేసే పని మనిషి మాకు కావాలి కానీ మాతో పని చేయించే పని మనిషి మాకు అక్కర్లేదు. హలో, కాల్ మీ డొమెస్టిక్ ఆపరేషన్స్ మేనేజర్ ఆర్ బేబీ. ఓకే? నాకు కళ్యాణ్కి నిన్ను బేబీ అని పిలవడం ఇష్టం లేదు. తనేం ఇష్టంతో పిలవమంటలా, పేరుతో పిలవమంటుంది. మీరు మధ్యలో దూరడం ఆపుతారా? ఓకే. నేను డిసైడ్ అయ్యాను. యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్. నేను ఈ క్షణమే పనిలోంచి తీసేస్తున్నాను. ఓకే, మీకు అంత ఇష్టం లేకపోతే నేను పని చేయను. థ్యాంక్స్. నాకు రావాల్సిన ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్. సెటిల్ చేస్తే వెళ్ళిపోతాను. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏంటి? ఎక్కడైనా ఎంప్లాయీని జాబ్లోంచి తీసేస్తే వాళ్ళకి రావాల్సిన శాలరీ, అలవెన్సెస్, PF, గ్రాట్యుయిటీ సింగిల్ పేమెంట్లో సెటిల్ చేయాలి. అవును, కార్పొరేట్ కల్చర్లో అలాగే ఉంటుంది. ఇది కార్పొరేట్ కల్చర్ కాదు. ఇది కార్పొరేట్ కాదు, కానీ మనం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 6 months లోపు మీరు నన్ను జాబ్లోంచి తీసేయలేరు. ఒకవేళ కాదు అని తీసేయాలనుకుంటే 1 year శాలరీ మొత్తం నాకు సింగిల్ పేమెంట్లో సెటిల్ చేయాలి. లేదంటే లేబర్ కోర్టులో కేసేస్తుంది. వాయిదాలు తిరగలేక మీకు వాసిపోద్ది. షిట్. ఆ షీట్లో ఏముందో ముందే చదువు ఉంటే ఇప్పుడు షిట్ అనే సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. నన్నెక్కడ చదవనిచ్చారు? రాజీ గారిని కూడా చదవనివ్వలేదు. మీ ఆవిడ చదివింది కదా, ఏం పీకింది? అంటే నేను పైపైన చదివాను. పైన చదివితే చాలదు, లోపల ఏముందో కూడా చదవాలి. ఇంతకీ తమరు చదివారా? చదవడం ఏంటి, అందులో ఉన్న మ్యాటర్ అంతా ప్రిపేర్ చేసిందే అంజీ. హ? అండి
వీళ్ళు సాకైపోయారంటే మీరు సాకైపోకండి. ఆ సాకులోంచి మీరు బయటకు వచ్చి మా ఎపిసోడ్కి కొత్తంత లైక్లు షేర్లు కొట్టండి, అలాగే కామెంట్లు కూడా పెట్టండి. ఆయ్.